థ్యాంక్స్ చెప్తావేంట్రా? నీకోసం నేను ఏమైనా చేస్తాను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీ ఇద్దరు కడుపున పుట్టాలనుంది. సూర్య చాలా రిజర్వ్డ్ పర్సన్ అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది అతడు ఫుల్ జోవియల్ గా ఉంటాడని. బేబీ, నువ్వు ఎలా డీల్ చేస్తావో నాకు తెలీదు. ఈ రోజుతో సూర్య కాన్సంట్రేషన్ మొత్తం నీ వైపు టర్న్ అవ్వాలి. నువ్వు ఉన్నావు కాబట్టే నేను ఇంటికి వచ్చాను. నీతో ఉంటే నా బాధలన్నీ మర్చిపోతాను. మందు కన్నా ఎక్కువగా నీ మాటలే నా బాధల్ని మరిపిస్తాయి. సరే, నీ బాధని దూరం చేయడానికి నేనెప్పుడూ నీతోనే ఉంటాను. గుడ్ గర్ల్. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు లైఫ్లో ఎప్పుడూ మందు కొట్టకూడదు. నువ్వు నాతో ఉంటానంటే ఒక్క మందేంటి, దేన్నైనా ఎవరినైనా వదులుకునేందుకు సిద్ధమే. అంటే ఇప్పుడు నుంచి నువ్వు మందు మానేసినట్టేగా? నేను తాగను, నీ మీదొట్టు. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రూమ్లోకి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళాం గట్టిగా పట్టుకో. సూర్య, మెల్లగా. ఏంటిలా ఇదంతా? ఇంత జరుగుతా ఉంటే నిలదీయకుండా అట్ట సోత్తా కూర్చుంటావేంటి? ఏమో నిలదీయమంటావురా? బావ బాగా తాగున్నాడు. ఇప్పుడు నేనేం మాట్లాడినా పెద్ద గొడవ చేస్తాడు. అందుకే మౌనంగా ఉన్నాను. నేననేది సూర్య గురించి కాదు, శశి గురించా? సూర్య తాగున్నాడని తెలుసు కూడా ఆ పిల్ల అంత చొరవ తీసుకుంటదేంటి? పోనీలే బాలు, తన వల్ల సూర్య తాగడం మానేశాడు. మంచిదేగా? నువ్విట్టాగే అనుకుంటా ఉండు. ఏదో ఒకరోజు నీ కొంప మునిగిపోద్దులే. అప్పుడు ఏడుస్తూ కూర్చోవడం తప్ప నువ్వేం చేయలేవు. కన్నీళ్ళే తరుముతూ ఉంటే కానరాని శోకం, కడదాకా నీతో ఉంటే మిగిలేన జీవితం. నీదంటూ గమ్యం లేక చీకటిలోనే వగచి విడలేని శోకం. ఒంటరితనమే నీ నేస్తం. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ ఇద్దరు కడుపున పుట్టాలనుంది.
కన్న ప్రేమకే సాక్ష్యమా అడుగులకే నువ్వు ఆధారం అయినావు పలుకులు నేర్పే ఓ పలకైనావు ప్రేమను పంచే ఓ పాలకడలివైనావు బాధను దిగమింగి బాధ్యతే అన్నావు అమ్మ ప్రేమకి సాటి ఇంకొకటి ఉందా తల్లి ప్రేమనే మరిపించే ప్రేమే ఉందా. ఏమైంది బంగారం? నాకు ఇంకా బతకాలనుంది. పసితనమొక వేడుకని ప్రతి ఇల్లు పోవెలని మమతలతో కొలువై ఉంటే అది స్వర్గమని ఆశల హరివిల్లులతో ప్రాయం పెనవేసుకొని కురిపించే బంధాలన్నీ విడిపోవు అని చెదిరిన ఆకలని మసిబారిన మనసుగని నేను తరిమే జ్ఞాపకమే ఏ నాటికి వీడదని చేజారిందా జీవితమే మరి తిరిగి రానిదని. ఏంటి సుబ్బు, ఆ? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు మైథిలి, ఊరికే. జ్యోతి గురించే కదా? ఏమైంది? మళ్ళీ డాక్టర్స్ ఏమైనా చెప్పారా? వాళ్ళు చెప్పాల్సింది ఎప్పుడో చెప్పారు మైథిలి. ఇప్పుడెవరూ ఏమీ చేయలేరు. తెలుసు సుబ్బు, జ్యోతిని పుట్టించిన ఆ దేవుడే కాపాడలేకపోతున్నాడు. ఇక మనమెంత? దానికెందుకు ఆ దేవుడు ఇంత చిన్న జీవితాన్ని ఇచ్చాడో అర్థం కావటం లేదు. అది పుట్టకపోయినా బాగుండేది కదా. అవును మైథిలి, తులసి చాలా సంతోషంగా ఉంది తెలుసా సుబ్బు. నాకు పరిచయం అయినప్పటి నుంచి తులసిలో ఎంత సంతోషం నేనెప్పుడూ చూడలేదు. ఈరోజు తనని అలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం జ్యోతి. అవును మైథిలి, జ్యోతి కోసం మేం తీసుకున్న నిర్ణయం గతాన్ని మర్చిపోయి జరుగుతున్న కాలం గురించి తప్ప ఇంక దేని గురించి ధ్యాస లేకుండా చేసింది. జ్యోతి తన చివరి రోజుల్లో ఆనందంగా గడపాలని మేము చాలా ఆనందంగా దాంతో స్పెండ్ చేస్తున్నాం. ఇటు చూడు మైథిలి, ఈ స్కెచింగ్ చూసి జ్యోతి ఏముందో తెలుసా? ఏదో చిన్న ఇంట్రెస్ట్తో నేర్చుకున్న నా కళ జ్యోతి కళ నెరవేర్చింది. అమ్మా నాన్న ఎవరో తెలియకపోయినా మేమే తన అమ్మా నాన్న అనుకుని సంతోషపడేలా చేసింది. జ్యోతి కోసం నువ్వు ఏవైనా చేస్తావు సుబ్బు. నిజంగా నువ్వు జ్యోతికి తండ్రి కంటే ఎక్కువ.
ఏం లాభం మైథిలి? నాకు బ్రతకాలని ఉంది నాన్న అని అదన్నప్పుడు నాకు ప్రాణం పోయినంత పనైంది. ఎన్ని కోరికలు తీర్చినా ఆ కోరికను తీర్చే శక్తి నాకు లేదుగా మైథిలి, లేదు. సుబ్బు, ఏంటిది సుబ్బు? ధైర్యం చెప్పాల్సి నువ్వే ఇలా అయిపోతే ఎలా? నువ్వు జ్యోతి ప్రాణం కాపాడలేకపోయినా ఒక చిన్న ప్రాణానికున్న విలువల్ని కాపాడావు. అది చాలు. నిజంగా నీ రుణం తీర్చుకునే అవకాశమే ఉంటే జ్యోతి వచ్చే జన్మలో నీ కూతురుగానే పుడుతుంది. మైథిలి, మా అమ్మ నాకు దూరం అయినప్పుడు ఎంత నరకం అనుభవించానో ఈరోజు జ్యోతి దూరం అవుతుంటే అంతకన్నా ఎక్కువ నరకంగా ఉంది మైథిలి. అమ్మా, ఏం నాన్నా ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదమ్మా. ఏ ఎందుకు? ఏమో, నేను నీ దగ్గర పడుకోవచ్చా? దానికి అడగాలా? రా పడుకో. చిట్టి తల్లికి నిద్ర ఎందుకు రావట్లేదు? కథలు చెప్తే వస్తుందా? కథలొద్దు, ఏమొద్దు. కానీ నేను నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. నాకు అమ్మా నాన్నలుగా ఉండడం కోసం మీరిద్దరు భార్యాభర్తలుగా నటిస్తున్నారు కదా. మరి నేను చనిపోయాక ఇప్పట్లాగే భార్యాభర్తలాగా ఉంటారా? లేక సుబ్బు తులసిలాగా ఉంటారా? అమ్మా, నేనేమైనా తప్పుగా అడిగానా? నువ్వు అడగడంలో తప్పులేదమ్మా. కానీ అది ఎప్పటికీ జరగని పని. ఏ? ఎందుకని? నువ్వు అడిగిన ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాలో తెలియడం లేదు. సుబ్బు నేను రైలు పట్టాల్లాంటి వాళ్ళం. ఎంత దూరమైనా కలిసి ప్రయాణం చేయగలం, కానీ కలిసి బతకలేం. నేను చెప్పిన ఈ విషయం నీ చిన్న మనసుకు అర్థం కాదు. నువ్వేం ఆలోచించకుండా పడుకో. అలా అడిగినందుకు ఫీల్ అయ్యావా అమ్మా? అదేం లేదమ్మా, నువ్వు పడుకో.
గేమ్స్ ఆడడంలో చాలా వీక్. ఇప్పుడు చూడు నేను ఎలా ఆడతాను. చూడు ఇప్పుడు నా కార్ ఎంత స్పీడ్ గా వెళ్తుందో. అంత స్పీడ్గా ఆడితే నీ కారు దేనికో దానికి డాష్ ఇస్తుంది. ఆ. అప్పుడు గేమ్ ఓవర్ అవుతుంది. నీ కుందేలు తాబేలు స్టోరీ తెలీదా? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. చేతగాని వాళ్ళే ఇలాంటి కొటేషన్స్ చెప్తారు. నన్ను చేతకానివాడంటావా? ఇప్పుడు చూడు ఎలా ఆడతాను. ఏ ఇటు ఇవ్వు. ఇవ్వు. ఏ. అరే, ఇవ్వు. ఏ ఇటు ఇటు చూడు. వా ఈ మహాతల్లి వచ్చినప్పటి నుంచి సూర్యుని ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలట్లేదు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఎప్పుడు చూసినా సూర్యుని అంటిపెట్టుకునే ఉంటుందేంటి నీలా? నువ్విలా చూస్తూ నీలో నువ్వే బాధపడితే ఏం ప్రయోజనం ఉండదు. ఆ పిల్ల సూర్యకి దూరంగా ఉండాలంటే నువ్వు సూర్యకి దగ్గర అవ్వాలి. ఎల్లు ఎల్లి నువ్వు సరదాగా వాళ్ళతో మాటలు కలుపుతూ వాళ్ళిద్దరి మధ్య కూర్చో. ఆ పిల్లకి ఎప్పుడు సూర్యుతో రాసుకు పూసుకుని తిరిగే అవకాశం ఇవ్వద్దు. అర్థమైందా? ఇంకా ఆలోచిస్తావేంటే? ఎల్లు. వావ్, ఎంత బాగా ఆడుతున్నావు శశి. సూపర్. నిన్ను గెలవడం నా వల్ల కాదు. యూర్ సో టాలెంటెడ్. ఏయ్ సూర్య, దిస్ ఇస్ షూటింగ్. నేను ఒప్పుకోను. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని చెప్పాను కదమ్మా. కవరింగా గేమ్ నేను గెలిస్తే నేను చెప్పినట్టు చేయాల్సి వస్తుందనే భయంతో నువ్వు కావాలనే నాకు ముద్దు పెట్టావు. నా కాన్సంట్రేషన్ మొత్తం డైవర్ట్ చేసావు. ముద్దు పెడితే కాన్సంట్రేషన్ డైవర్ట్ అవుతుందా? కాదా మరి? ఏం కాదు. కావాలంటే నేను ఆడేటప్పుడు నువ్వు ముద్దు పెట్టి చూడు. నేను అస్సలు డైవర్ట్ అవును. అచ్చా, ఈ వంకతో కావాలని నా చేత ముద్దు పెట్టించుకుందామని? ఇంపాసిబుల్. అయితే ఓడిపోయినా ఒప్పుకో. ఆహా, నేను ఒప్పుకోను. చాయిస్ నీది. ముద్దు పెడతావా, ఓడిపోయినా ఒప్పుకుంటావా? రెండోదే బెటర్. గుడ్ గర్ల్. ఇప్పుడు మన పందెం ప్రకారం ఈ రోజు నేను ఏం చెప్తే అది నువ్వు చేయాల్సిందే. ఓకే, చెప్పేం చేయాలో? ఇప్పుడు కాదు, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం. అప్పుడు చెప్తా నాకేం కావాలో. ఎస్, ఓకే.